కొల్లండి అనిల్ కుమార్ అనబడి నేను
కడుపు నిండా బడికి పోయే రోజుల్లోనే ఊరంతా ఉంటుందా. ఈరోజు టంటూరు గ్రామంలో నూతనంగా ఎన్నికబడిన టంటూరు గ్రామ పంచాయతీ పాలకవర్గం, సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన గ్రామ పెద్దలు, ప్రజలు అందరికీ నమస్కారం అండి. ఈ ప్రమాణ స్వీకారానికి ముందుగా ప్రమాణ స్వీకారం చేయించే స్పెషల్ ఆఫీసర్ గారు ఏ విజయ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాలనుకుంటున్నాము. ప్రమాణ స్వీకారం చేయించిన సర్పంచ్ గారు శ్రీ జూగండి అనిల్ వేదిక మీదకి రావాలని కోరుతున్నాము. తర్వాత శ్రీమతి భూపల్లి అక్షయ్ గారు ఉప సర్పంచ్ గారు వేదిక రావాలని కోరుతున్నాము. 1వ వార్డు సభ్యులు శ్రీమతి కవిడే మనీషా గారు వేదికపై రావాలని కోరుతున్నాము. 5వ వార్డు సభ్యులు శ్రీ బండి వంశీ కుమార్ గారు వేదిక మీద రావాలని కోరుతున్నాము. 6వ వార్డు సభ్యులు శ్రీ ఇకిరి సంపత్ కుమార్ గారు వేదిక మీద రావాలని కోరుతున్నాము. 7వ వార్డు సభ్యులు శ్రీ కల్లపు మధుసూదన్ గారు వేదిక మీద రావాలని కోరుతున్నాము. 8వ వార్డు సభ్యులు శ్రీ కల్లపు లత గారు వేదిక మీద రావాలని కోరుతున్నాము. 10వ వార్డు సభ్యులు శ్రీ కల్లపి సుభాష్ గారు వేదిక మీద రావాలని కోరుతున్నాం. ముందుగా ఈ ప్రమాణ స్వీకారంలో సర్పంచ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉప సర్పంచ్ గారు మరియు తదుపరి కార్యాలయంలో వార్డు సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు. జూగండి అనిల్ కుమార్ అనబడే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను. థ్యాంక్ యూ. సర్పంచ్ భూపల్లి అక్షయను నేను
శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయిస్తున్నాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్య నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం. సభ్యుడినైన బండి సవితా రమేష్ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడినైన జన్నె రవి అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. సభ్యుడైన ఇక్కిరి సంపత్ కుమార్ అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గ్రామ పంచాయతీ సభ్యుడినైన కల్లెపు మధుసూదన్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. కల్లెపు లత అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడినైన నేను కల్లెపు సుభాష్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదేనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ ఆల్. రంగులూరు గ్రామ ప్రజలందరికీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఆటో కార్మికులకి, అమాలీ సంఘం కార్మికులకి, మేస్త్రి సంఘం నాయకులకి, మా అమ్మలక్కలకు, అక్క చెల్లెలకు, ఆడపిల్లలకి, అన్నదమ్ములకు అందరికీ శిరస్సు మంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ సహాయ సహకారాలు ఇలాగే 5 సంవత్సరాలు పాలక వర్గానికి ఉండాలి. మీ అందరి సహాయ సహకారాలు, మీ తోడ్పాటుతోటి మంచి పాలన అందించాలన్న ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా సరే నేను మాట్లాడతా, కాసేపు అయిన తర్వాత మాట్లాడతా. గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు ఎవరైనా ఉంటే పెద్ద మనుషులు కూడా మా పాలక వర్గానికి సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటాం. కవిం కవీనాముపవస్రవస్సవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణశ్వత ఆనశృణ్మన్నోదవేసేదసాదనో గురుబ్రహ్మ గురుపదే దేవీ స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాదు భేషజం షిన్నో అస్తు ద్విపదే చంచదుష్వదే. ఓం శ్రీ యుగంటి అనిల్ కుమార్ గారు గ్రామ సర్పంచ్గా ఉప సర్పంచ్ ఊపల్లి అక్షయసారనేది నేను కోరుతా ఉన్నాను. ఒకటి, మన గ్రామంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు మనం ఒకటిగా ఉన్నప్పుడే ఈ గ్రామం అభివృద్ధి చెందుతుంది. మనము భేదాభిప్రాయాలతో మన సభ్యులకు, పాలక వర్గానికి మన ప్రజలు సహకరించాలి.
వారికి గుర్తించి వాళ్ళకు న్యాయం చేస్తారనేది నేను ఆశిస్తూ ఉన్నాను. గ్రామ సర్పంచి టంగుటూరు గ్రామ ప్రజానీకానికి అందరికీ కూడా ధన్యవాదాలు. అట్లాగే టంగుటూరు గ్రామ నూతన పాలక వర్గానికి జర్నలిస్టు పక్షాన శుభాభివందనాలు. నేను ఇది టంగుటూరులో రెండవసారి మాట్లాడడం. మొదటిసారిగా మాజీ ఎంపీటీసీ ఆముదాల విజయలక్ష్మక్క చనిపోయిన తర్వాత ఏర్పాటు చేసిన మీటింగ్లో మాట్లాడాను. తర్వాత ఈరోజే మీ ముందుకు మాట్లాడుతూ ఉన్నాను. ఒక్కసారి మన గ్రామం ఏర్పడిన కాలం నుండి ఇప్పటి వరకు ఒకసారి చూద్దాం. 1956లో గ్రామ పంచాయతీ ఏర్పడింది, టంగుటూరు గ్రామ పంచాయతీ. అప్పుడు తొలి సర్పంచ్గా ఎలగందుల వెంకట నరసయ్య, ఉప సర్పంచ్గా అంజద్ మియా, ఈ ఇద్దరు కూడా మొదటి కాలంలో ఉన్నారు. రెండవసారి సర్పంచ్గా లింగారెడ్డి సర్పంచ్గా చేసిండు, ఉప సర్పంచ్గా జిలాని చేసిండు. ఆ తర్వాత మూడవ దఫాలో సర్పంచ్గా మల్లారెడ్డి, ఉప సర్పంచ్గా సిపిఎం పార్టీకి చెందినటువంటి గోధుమ ఐలయ్య ఉప సర్పంచ్గా చేసిండు. ఆ తర్వాత కట్ట నరసింహారెడ్డి సర్పంచ్గా ఒక దఫా అయిపోయింది. మధ్యలో రెండున్నర సంవత్సరాలు చేసిండు. ఉప సర్పంచ్గా లింగమయ్య చేసిండు. తర్వాత కల్లెపు శంకర్ కూడా ఉప సర్పంచ్గా చేసిండు. ఆ తర్వాత బై ఎలక్షన్స్ లో మళ్ళీ సర్పంచ్గా కట్టారణ గారు, అట్లాగే ఉప సర్పంచ్గా శంకర్ గారు చేసిరు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో ఎలగందుల పద్మ సర్పంచ్గా, అట్లాగే ఉప సర్పంచ్గా కేశవులు చేసిరు. ఆ తర్వాత ఇక్కిరి ధర్మాలు సర్పంచ్గా, కల్లెపు శ్రీను ఉప సర్పంచ్గా చేసిరు. ఆ తర్వాత కల్లెపు ఐలమ్మ సర్పంచ్గా, అట్లాగే వడ్డపల్లి వెంకటేష్ ఆయన ఉప సర్పంచ్గా చేసిండు. తర్వాత మళ్ళీ ఎలగందుల పద్మ సర్పంచ్గా గెలిచింది. అట్లాగే బండి ఉమేష్ ఉప సర్పంచ్గా చేసిండు. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ సమరసింహారెడ్డి సర్పంచ్గా, ఉప సర్పంచ్గా నీలరామన్న చేసిండు. ఈసారి సర్పంచ్గా జూకంటి అనిల్ గారికి, అట్లాగే ఉప సర్పంచ్గా భూపల్లి అక్షయ్కు ఇక్కడ అవకాశం వచ్చింది. గ్రామ ప్రజలు దీవించారు. గెలిచే వరకే ఎన్నికలు, రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాలు. గెలిచిన తర్వాత ఈ ఊరులో మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజాప్రతినిధులుగా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా యూతే, సర్పంచ్తో సహా పిల్లల చేతిలో ఈ ఊరిని మీ చేతిలో పెట్టినాం. మీరేం చేస్తారు? అభివృద్ధి చేస్తారా లేదా? పోయి ఒక పెద్ద మనిషి కావాలి సెక్రటరీ ఉంటాడు అనుకుంటే పాపం సెక్రటరీ కూడా పిల్లగాడే. అంటే ఈ ఊరంతా కూడా పిల్లగాళ్ళ చేతిలో పెట్టినాం. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 2 సామాజిక వర్గాలే వార్డు మెంబర్లుగా, సర్పంచ్గా, ఉప సర్పంచ్గా అయ్యారు. ఒకటి కుర్మ సామాజిక వర్గానికి, 2 ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు మాత్రమే గ్రామ పంచాయతీలో కూర్చున్నారు. కానీ మీరు ఈ 2 కులాల గురించే కాకుండా ఊర్లో ఉన్నటువంటి అన్ని కులాల గురించి, అన్ని వార్డుల గురించి, అన్ని రకాలుగా మీరు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. చేయకపోతే మేము జనమున్నాం, మేము చేయిస్తాం. ఓట్లేసి గెలిపించడం కాబట్టి చేయించుకునేటువంటి దమ్ము కూడా మా జనం దగ్గర ఉంటుంది. కాబట్టి గెలిచే వరకు మీరు రాజకీయం చేయండి. ఎంతసేపు గ్రామ పంచాయతీలో ఎన్నిసార్లు తెచ్చుకున్నాం, ఎన్నిసార్లు సభ వాయిదా వేసాం కాదు. ఈ గ్రామానికి ఎన్ని నిధులు తెచ్చినామని పోటీ పడండి. పోదాం, అందరం కలిసి పోదాం. నాకున్న పరిచయాలు వీరలాయలే గారు విప్ ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు. అన్ని రకాల పార్టీలకు సంబంధించినటువంటి తీర్మానం వల్ల ఉన్నాడు మా మిత్రుడు జర్నలిస్టు, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన నిధులు తీసుకొద్దాం, అందరం గ్రామం తరపున పోదాం, నిధులు తీసుకొద్దాం. ఏ గ్రామంలో ఏవైతే పరిష్కృతం కానీ సమస్యలు ఉన్నాయో అన్నింటినీ కూడా పరిష్కారం చేద్దాం. కలిసికట్టుగా నడవండి. ఎన్నడూ లేని విధంగా ఈ గ్రామ పంచాయతీ చరిత్ర సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అందరికీ, పాలకవర్గ గారికి అందరికీ కూడా. సర్పంచ్ గారు ఇదిగోలాగా జరిగినట్టుగా గౌరవనీయులు
సర్పంచ్గా జుగండి అనిల్ గారు మరియు ఉప సర్పంచ్ అక్షయ్ గారు యువకులు గ్రామ పంచాయతీ పాలకవర్గంలోకి వచ్చారు. దాంతోపాటు మీరు గమనిస్తే సార్ విజయ్ కుమారు సార్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ అవర్ సెక్రటరీ సార్ రాహుల్ రెడ్డి సార్ and who are elected as a ward member along with me. The remaining all are అలాగే మాజీ ఎంపీటీసీ జుగండి అనురాధ గారికి మరియు గ్రామ పెద్దలు సంపత్ కుమార్, టంగుటూరు గ్రామ ప్రజలు మరియు 6వ వార్డు సభ్యులు, కుటుంబ సభ్యులు అందరూ నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు వాళ్ళకు ఎల్లవేళలా నేను వెన్నుదంటి ఉంటానని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నా వంతు సహకారంగా పూర్తిగా 100% నెరవేరుస్తానని, వాళ్ళకి ఇచ్చిన హామీని ఎప్పుడు కూడా నేను తప్పబోనని ఈ అందరి ముందు నేను మాట ఇస్తున్నాను. ఇంతకుముందు పెద్దలు చెప్పిన విధంగా అంత యువత ఎన్నుకున్నదని చెప్పారు. అది వాస్తవమే. యువత అయినప్పటికీ కొంచెం సాంకేతికత కూడా మేము జోడించి మన గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతామని, మాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే అనుభవజ్ఞులు పెద్దలు అందరితో ఒక కమిటీ నిర్వహించి వారి యొక్క సలహా సూచనల మేరకు మేము నడుచుకుంటామని, గ్రామ అభివృద్ధిలో ఖచ్చితంగా భాగస్తులై వార్డు నెంబర్ కంటే ఎక్కువ మించి సహకారం చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్టి పదవికి భంగం కలిగించమని మీ అందరికీ మాట ఇస్తున్నాను. నూతనంగా ఏర్పడిన గ్రామ వార్డు మెంబర్లకు, సర్పంచ్కి అందరికీ నా ధన్యవాదాలు. అందరూ చెప్పినట్టే నేను కూడా నా 4వ వార్డుకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాను. వాళ్ళ సహకారంతోనే నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నాను. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నికైన సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, నాతోటి వార్డు మెంబర్లందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. గ్రామ పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు. మా 10వ వార్డు సభ్యులు నాకు ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరున నమస్కారాలు. కానీ మా 10వ వార్డు చాలా వెనుకబడి ఉంది. ఇల్లు కానీ, డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి వెనుకబడి ఉంది. పెన్షన్లు కొన్ని వృద్ధులకు వాళ్ళ కానుక్షణం ఈ 4-5 సంవత్సరాల నుంచి అండదండ వండుకుంటూ వస్తున్నాం. ఈ 5 సంవత్సరాలు కూడా అక్కడే ఉంటాం. తప్పకుండా మీరు ఎవరైనా మీ వార్డులో ఇచ్చిన హామీలను కూడా 100% నెరవేర్చే విధంగా చూసుకుంటాం. కాడికి తీసుకొచ్చి ఆ మెజారిటీ ఆ స్థాయికి ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా రేపు ఈ 5 సంవత్సరాలు కూడా మీరంతా నా ఎంట ఉండి మీ అండదండలు నాకు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. పని విషయంలోనే కావచ్చు, మీరు ఏది చెప్పినా 100% స్పందించడానికి నేను సిద్ధంగా ఉంటా. అనుక్షణం మీకు అందుబాటులో ఉంటుంటా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయాలు ఏంటి అంటే, ఇప్పుడు సర్పంచ్గా గెలిపించారు, మంచి మెజారిటీ ఇచ్చినాం, లేకపోతే ఈ వార్డులో ఇట్లా ఉంది అన్నప్పుడు నాకు సమాచారం ఏంటి, తప్పకుండా మేము కానీ మా పాలకవర్గం అందుబాటులో ఉంటాం. వాళ్ళని వస్తారు, మేమన్నా వస్తాం, వచ్చి వాటన్నిటిని కూడా సరిచేసే విధంగా చూసుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే, ఒక రోడ్లో సీసీ రోడ్డు లేకపోవచ్చు, చేసినాం, పట్టుకొచ్చినాం, తెచ్చినాం, మాతో అయినంత వరకు అయితే చేసుకుంటూ వచ్చినాం. ఈ 5 సంవత్సరాలు కూడా అదేవిధంగా అందరినీ కలుస్తాం. ఈ పార్టీ ఆ పార్టీ అనేది చేయడానికి, ఊరిని అభివృద్ధి చేయడానికి అన్ని రకాల కృషి చేస్తాం. అభివృద్ధి విషయానికి వచ్చేసరికి మీరంతా ఒకటే ఆలోచిస్తున్నట్టారు. రోడ్డు మంచిగా అయితే అభివృద్ధి అయినట్టే, డ్రైనేజ్ వస్తే అభివృద్ధి అయినట్టే. సాయంత్రం కానీ తాగుతాం, కన్నాలు ఆడతాం, పక్కోనికి గౌరవ మర్యాదలు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉంటాం. పొద్దున్నైతే కలుతాం, తిరుగుతాం, కొద్దిగానే ఏమేమి మాట్లాడతాం, ఎలాంటి బూతులు మాట్లాడుకుంటామో మనకు తెలుసు. మీరు అందరూ చూస్తూనే ఉండరు. పొద్దున పిల్లలు స్కూల్ టైంకి 8 o'clock 9 o'clock స్కూల్కి పోతుంటారు. ఆ టైం వరకే తాగి ఊగుతుంటారు. ఆ పొరగాలు ఏం నేర్చుకోవాలి, పొద్దున గ్రామ పంచాయతీ వండుకోవాలి, లేకపోతే ఇంకో వండుకోవాలి, ఇట్లాంటి దేశాలు వేయాలని అనేది నేర్చుకుంటారు ఆ పిల్లలు. మనం అందరం కలిసి రేపు జనరేషన్ కూడా చెడగొడుతున్నాం. మనం ఎట్లాగో చెడిపోయినాము, రేపు పిల్లల్ని కూడా చెడగొట్టే పరిస్థితులు తీసుకొస్తున్నాం. ఒకరికొకరు మర్యాదలు ఇచ్చుకునే విధానాన్ని మనం మొదలు పెడదాం. కలుపుకొని పోతున్న క్రమంలోనే సరే మనం ఏమి ఎల్లకాలం బతక రాలేదు. ఇలా 20 ఏళ్ళు బతకొచ్చు, 50 ఏళ్ళు బతకొచ్చు, 100 ఏళ్ళు బతకొచ్చు. అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. ఉన్నంత వరకే పలా నోడు రాబోయే అని గుర్తించుకునే పరిస్థితుల్లో బతుకుదాం. ఉన్నన్ని రోజులు కక్షలు, కారణాలు ఇవన్నీ ఏం అవసరం లేదు. అందరితోటి కలిసిపోవడానికి, అందరి ఇలా పోవడానికి, అందరి సమస్యలల్లా నా సమస్యగా భావించి పోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఫస్ట్ మన లోపల మార్పు రావాలి. రేపటి రోజు ఆ వ్యక్తిత్వం అనేది పక్కదారి పట్టే పరిస్థితి ఉన్నాయి. మన దగ్గర ఎంప్లాయీస్ కావచ్చు, మేధావులు కావచ్చు, మంచి ఉంటారు. వాళ్ళంతా ఏమవుతుందంటే
ఓ సిస్టమ్ ప్రకారం పనిచేసుకున్నాం. ఓ సిస్టమ్ ప్రకారం మీరందరూ ఉంటే అన్ని రకాలు సహకరిస్తాం. లేదు మేము సిస్టమ్ తప్పి పని చేస్తాం, సిస్టమ్ తప్పి వృత్తం తాగుతాం అమ్ముతాం చేస్తామంటే దాన్ని మందమ్మడం అనేది కూడా కరెక్ట్ కాదు. అది మీరింటిగా వదిలేస్తున్నా మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే పనిలలో కూడా అట్లాంటి తాగే పరిస్థితులు పొద్దున కూడా తాగే పరిస్థితి ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఊరంతా కూడా తిరుగుతాం. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయనేది కూడా సమస్యలను గుర్తిస్తాం. వాళ్ళకి ఆల్రెడీ బిఫోరే చెప్పిన నేను మీ వాళ్ళల్లో ఉన్న మెజారిటీ అర్జెంట్ ఎమర్జెన్సీ సమస్యలు ఏదైనా ఉంటే గుర్తించండి. వాళ్ళు దాన్ని 100% ఈ 5 సంవత్సరాలలో కంపల్సరీ పూర్తి చేస్తాం. ఎవ్రీ గల్లీకి డ్రైనేజ్ వచ్చేలాగా చూస్తాం. తర్వాత వాటర్ ప్రాబ్లం కూడా కొంతమేర ఉన్నది. వాటర్ ప్రాబ్లం కూడా లేకుండా చూస్తాం. ఫిల్టర్ విషయానికి వచ్చేసరికి కూడా కొంతమేర ఇబ్బందులు ఉన్నాయి. సరే వాటిని కూడా అధిగమించే విధంగా ఏ రకంగా ప్రజలకు వాటిని అందుబాటులోకి తీసుకురావాలనేది లైటింగ్ విషయం, కరెంటు స్తంభాల విషయం, లైటింగ్ విషయానికి వచ్చినప్పుడు కూడా చూస్తాము. మొన్న కూడా ఎమ్మెల్యే గారు ఒకసారి ఊళ్ళోకి వచ్చినప్పుడు మాట్లాడినాం. ఊళ్ళో మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, ఓవర్లోడ్ అయ్యి అని చెప్పేసి మాట్లాడడంతో ఆయన కూడా సపరేట్ ప్లీడర్ శాంక్షన్ చేసి మనకి 20 లక్షల రూపాయలతోటి జంక్షన్ కార్డు నుంచి ఒక సపరేట్ లైన్